వరంగల్ డంపింగ్ యార్డ్ సమస్య ఇప్పట్లో పరిష్కారం కాదా? ఒక అడుగు ముందుకి రెండడుగులు వెనక్కి అన్న చందంగా ఎందుకు తయారైంది? మడికొండ రాంపూర్ గ్రామాల మధ్య ఉన్న డంపింగ్ యార్డ్ తరలిస్తామని అధికారులు హామీ ఇచ్చినా ఇప్పటివరకు తరలించకపోవడానికి కారణాలేంటి? పొగ దుర్వాసనతో ప్రజలు అవస్థలు పడాల్సిందేనా? వరంగల్ రాంపూర్ డంపింగ్ యార్డుతో హనుమకొండ, కాజీపేట స్మోక్ సిటీగా మారిపోయాయి. డంప్ యార్డు తరలింపునకు చర్యలు చేపడుతున్నామంటూనే అధికారులు దాటవేత ధోరణితో పబ్బం గడుపుతున్నారు. దీంతో స్థానిక ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. మడికొండ, రాంపూర్ గ్రామాల శివారుల్లో 33 ఎకరాల విస్తీర్ణంలో డంపింగ్ యార్డును ఏర్పాటు చేశారు. అయితే ఈ యార్డుల్లో లక్షల టన్నుల చెత్త నిల్వలు పేరుకుపోయాయి. బయోమైనింగ్ చేపట్టడంలో జీడబ్ల్యూఎంసీ పూర్తిగా వైఫల్యం చెందుతోంది. డంపింగ్ యార్డులో పేరుకుపోయిన 3 లక్షల పైచిలుకు టన్నుల చెత్తను బయోమైనింగ్ చేపట్టాల్సి ఉన్నా ఇప్పటి వరకు కనీసం 2 లక్షల టన్నుల వరకు కూడా పూర్తి చేయలేదు. ప్రస్తుతం డంపింగ్ యార్డులో 5 లక్షల టన్నులపై చిలుకు చెత్త నిల్వ ఉన్నట్లు సమాచారం. ప్రమాదకరమైన విషవాయువులు గాలిలో కలుస్తున్నాయి. అటు వరంగల్ ఎంజీఎం నుంచి సిటీ చుట్టుపక్కల సేకరించిన చెత్తను డంపింగ్ యార్డుకు తరలించి రాత్రి సమయాల్లో మంట పెడుతున్నారు. కొన్ని సందర్భాల్లో అగ్నిమాపక శాఖ సిబ్బంది సైతం అస్వస్థతకు గురవుతున్నారు. ఇక చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కళ్లమంటలు, చర్మ వ్యాధులతో ఇబ్బంది పడుతున్నట్లు వాపోతున్నారు. గ్రేటర్ వరంగల్ పరిధిలో 14 నుంచి 25 లక్షల జనాభా నివాసం ఉంటుందన్నది ఒక అంచనా. నిత్యం 400 టన్నుల వరకు చెత్త డంపింగ్ యార్డుకు తరలిస్తూ ఉంటారు. మరో 100 టన్నుల వరకు వివిధ రీసైక్లింగ్ కేంద్రాలకు తరలిస్తూ ఉంటారు. మడికొండ, రాంపూర్ గ్రామాల శివారుల్లో మొత్తం 33 ఎకరాల విస్తీర్ణంలో డంపింగ్ యార్డును ఏర్పాటు చేశారు. అయితే ఈ డంపింగ్ యార్డులో లక్షల టన్నుల చెత్త నిల్వలు పేరుకుపోయాయి. లో 37 కోట్ల రూపాయలకు లీప్ ఎకోటెక్ అనే సంస్థకు నిర్వహణ బాధ్యతలను అప్పగించింది. ఒప్పందం ప్రకారం డంపింగ్ యార్డులో పేరుకుపోయిన 3 లక్షల టన్నుల చెత్తను బయోమైనింగ్ చేపట్టాల్సి ఉంది. కానీ ఇప్పటి వరకు లక్ష్యంలో 2 లక్షల టన్నులు పూర్తయిందని జీడబ్ల్యూఎంసీ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం డంపింగ్ యార్డులో 4 లక్షల టన్నుల పైచిలుకుగా చెత్త నిల్వలున్నట్లు సమాచారం. డంపింగ్ యార్డ్ సమస్య అనేది ఈ రోజు ప్రధాన సమస్యగా మారింది. 1,00,000 మందికి ఎఫెక్ట్ అవుతుంది. దాదాపు 15 లక్షల మంది వాడిన చెత్తను 66 డివిజన్ల చెత్తను మడికొండలో 46 డివిజన్లు మడికొండలో వేయడం వల్ల వివిధ వ్యాధులు వస్తున్నాయి. పిల్లలకు జ్వరాలు వస్తున్నాయి, లివర్ ఇన్ఫెక్షన్స్ అవుతున్నాయి. దగ్గే కదా అని టానిక్ పోతే తగ్గుతలేదు. ఎక్స్రేలు, ఎంఆర్ఐ స్కానింగ్లు తీసిన తర్వాత వాళ్ళకు లేనిపోని జబ్బులు వస్తున్నాయి. ఈ ముసలోళ్ళకు ఇబ్బంది అవుతుంది, శ్వాస తీసుకోవడం ఇబ్బంది అవుతుంది. నైట్ అందరం మడికొండ ప్రజలందరం బయటికి రావడం జరిగింది. అలాంటి పొజిషన్లో మీరు అధికారులు కానీ ఒక రాజకీయ నాయకులు కానీ పట్టించుకోవడం లేదు. ఒక్క సిగరెట్ తాగితే 27 నిమిషాల లైఫ్ టైం తగ్గుతుంది. అదే లక్షల సిగరెట్ల కంటే ఎక్కువ పొగ ఉన్నది. ఇది ఎంతమంది జీవితాల లైఫ్ టైం తగ్గుతుంది, ఎంతమంది వ్యాధిగ్రస్తులు అవుతున్నారు. అక్కడికి పోతే మేము సిపిఐ జిల్లా సమితి, హన్మకొండ జిల్లా సమితి వైపున పోవడం వల్ల అసలు శ్వాస కూడా వచ్చే పరిస్థితి ఆ ప్రాంతంలో. ఇంకొక పక్క తెల్లవారుజామున రాత్రిపూట వాహనాలు హైవే వరంగల్ మన హైదరాబాదు హైవే మీద పోతూ ఉంటే ప్రమాదాలు కూడా గురవుతూ ఉన్నాయి పొగ వల్ల. దీన్ని గమనించి అధికారులు కానీ ప్రభుత్వం కానీ వెంటనే స్పందించి ఈ డంపింగ్ యార్డ్ని ఎత్తివేయాలి. లేని పక్షంలో ఆ ప్రాంతంలో తడి చెత్త, పొడి చెత్త కాకుండా యాంత్రీకరణ చేసి కాలుష్య రహిత ప్రాంతంగా తీర్చిదిద్దాలని మేము సిపిఐ జిల్లా సమితి వైపున కోరుతా ఉన్నాం. లేని పక్షంలో దశల వారీగా తీవ్రతరం ఉద్యమం చేస్తాం. ప్రజాస్వామ్యబద్ధంగా ఆ ప్రాంత ప్రజలను చైతన్యం చేస్తాం. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మెడలు వంచుతాం. పొగ అనేది బాగా వచ్చుటతోటి మేము ఒక పావు గంట 20 నిమిషాలు అక్కడ ఉంటేనే శ్వాస ఆడకుంటే ఆ విధంగా ఉన్నది. ఆ పొగ అనేది ఒక 3-4 విలేజ్లకు పోతుంది. కాబట్టి తెల్లార్ల గట్ల కూడా ఇప్పుడు హైవే మీదకి వెళ్ళిపోతుంటే కూడా మనకు పొగ మనసు ఎట్లా వస్తే కనపడదు, లైట్లు వేసుకొని పోయే పరిస్థితి వాహనదారులకు కూడా కనపడుతుంది. ఈ డంపింగ్ యార్డ్ని వెంటనే వెత్తివేయాలని, లేని పక్షంలో మేము సిపిఐ పార్టీ తరఫున ఆందోళన చేసి మొన్న సందర్శించినాం. మళ్ళీ ఇవాళనో రేపో
మేమంతా సంతకాలను సేకరణ చేసి జీడబ్ల్యూఎంసీ వారికి వినతి పత్రాలు కూడా ఇచ్చి పెద్ద ఎత్తున ధర్నా రాస్తారోకాలకు కూడా కేసులకు కూడా వెనకాడకుండా మేము పోరాటం చేస్తామని చెప్తూ నేను సిపిఐ మధ్యలో జిల్లా కార్యదర్శి. రాంపూర్ మడికొండ ప్రాంతాల నుంచి డంపింగ్ యార్డును తరలించాలనే డిమాండ్ కొన్ని నెలల నుంచి వ్యక్తమవుతోంది. ప్రజలు ఆందోళనకు దిగిన సమయంలో ఏర్పాట్లు చేస్తామని హామీలిస్తున్న ప్రజాప్రతినిధులు, జీడబ్ల్యూఎంసీ అధికారులు ఆ తర్వాత హామీలను చెత్తబుట్ట దాఖలాలు చేస్తున్నారు. తాజాగా జరిగిన అగ్ని ప్రమాదంతో మరోసారి డంపింగ్ యార్డు తరలింపుపై ఆందోళనకు ప్రజలు సిద్ధమవుతున్నారు.